ఒక ఇన్నింగ్స్ అయిపోయి రెండో ఇన్నింగ్స్ మొదలెట్టి నేను విలన్లు క్యారెక్టర్లు చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా హీరో గారు అంటే నాకు విచిత్రంగా ఉంది. బాగుంది కానీ విచిత్రంగా ఉంది. సో ఈ సినిమా అదే అటెంప్ట్ అండి. ఇప్పుడు వన్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అవన్నీ అట్లా ఉంచితే లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ నీష్ ఫర్ మై సెల్ఫ్ వేర్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా చేయాలి అనేది నా కోరిక. అంటే అయ్యి చేస్తాను, క్యారెక్టర్స్ 100% అయ్యే నా మెయిన్ ఫోటే, బట్ ఇది కూడా చేయాలి అంటే అటువంటి దానికి ఒక థ్రిల్లర్ అయితే బాగుంటుందని ఫీల్ అయ్యి వదలా సినిమా చేయడం జరిగింది. ఈ వదలా సినిమా వదలకుండా మీరు ఎందుకు చూడాలంటే నా కోసం చూడాలి ఒకటి. రెండవది, ఈ సినిమా బిజినెస్ అవ్వలేదు, ఒక ఏరియా కూడా అవ్వలేదు, ఏది అవ్వలేదు, అవ్వదనే అనుకున్నాం. అలాగే అదే ధైర్యంతో కిషోర్ గారు, భరద్వాజ గారు ఏదైతే అది అయింది, సినిమా రిలీజ్ చేస్తున్నాం, హిట్ కొడుతున్నాం అనే నమ్మకంతో వాళ్ళు ముందుకు రావటం, ఈ సినిమా చేయటం జరిగింది. సో బయర్స్ ఇవ్వని డబ్బు మీరు ఇస్తారని కోరుకుంటున్నాను ఆడియన్స్. అండ్ నాకు నవ్వుతానే ఉన్నది కార్తిక్ చూసినప్పుడల్లా. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద హోల్ యూనిట్. అండ్ అనిల్ రావుపుడి అందరికీ తెలుసు, తను అప్కమింగ్ అంటున్నాడు, కానీ తను తీసిన సినిమాలన్నీ తలెత్తుకుని తిరిగే సినిమాలు చేశాడు. తను తలెత్తుకుని తిరగాల్సిన మనిషి. ఏ ఫంక్షన్కి పిలిచినా, ఎవరు పిలిచినా పాపం కాదు నేను రాను, నో అనే పదం తెలియదు అనుకుంటా, వచ్చేస్తాడు, ఫంక్షన్కి అటెండ్ అవుతాడు. సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్. నిజం చెప్పాలంటే నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఆగిపోయాను, ఎందుకంటే పాపం వస్తాడు, ఇమీడియట్గా వస్తాడు, కానీ షూటింగ్లో ఉన్నాడు, కరెక్ట్ కాదు తను డిస్టర్బ్ చేయడం నేను ఫీల్ అయ్యి నేను ఫోన్ చేయలేదు. ఇది జెన్యున్ రీజన్. నేను అయినా కూడా భరద్వాజ గారు చెప్పగానే వచ్చేస్తానన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కేమ్ బిఫోర్, షూటింగ్ చేసుకుని వచ్చారు. ఆ ఎనర్జీ ఏంటో ఆయనది నాకు అర్థం కాదు. ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ఇందాక గుర్తుపెట్టుకుని నా గురించి, నా సినిమాల గురించి మాట్లాడి సినిమాలో చేస్తాం, కలిసి చేస్తాం అని చెప్పినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ అనిల్. ఐ రియలీ మీన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.